శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు విశ్వావసనామ సంవత్సర భాద్రపద శుద్ధ పంచమి గురువారం. ఈరోజు పంచమి మధ్యాహ్నం 3:40 వరకు ఉంది. తదుపరి షష్ఠి ఈరోజు ఆగస్టు 28, 2025 తేదీ గురువారం. ఈరోజు చిత్త నక్షత్రం ఉదయం 8:02 వరకు ఉంది. తదుపరి స్వాతి. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:57 10:47 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:57 3:47 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 2:13 3:59 వరకు కూడా వజ్రం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృతిక, మృగశిర, పునరసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం స్వాతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాడికి కాలతర్పక ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మిన వాడికి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. కన్యా రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనం కలుగుతుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మకర రాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి పితృస్థానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. మేన రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు గురు రాహువుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చింది కూడా గురు చండాలయంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆ పరమేశ్వరుని చరిత్రసంతో అభిషేకించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి.